హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము చేసే వంట వంకాయ పచ్చడి. చూడటానికి చాలా పెద్దగా ఉంది కదా, ఇది చూడటానికి పెద్ద వంకాయ అంటారు. సో ఇప్పుడు ఆ వంకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, ఫస్ట్ వంకాయ. ఇప్పుడు వంకాయని సన్న మంట మీద బాగా కాల్చుకోవాలన్నమాట. అట్లా చేస్తే పచ్చడి అనేది చాలా చాలా బాగుంటుంది. పచ్చడి అనేది అది బాగా కాలేలోపు ఈలోపు మనం పచ్చిమిరపకాయలు తీసి బాగా కడుక్కోవాలి నీట్గా, క్లీన్గా. ఇది చూసారు ఎంత గ్రీన్గా ఉన్నాయో, దీన్ని పచ్చిమిర్చి అంటారు. అన్నిటికీ తొడిమలు తీసుకోవాలి. అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టుకోవాలి. పచ్చిమిరపకాయలు అనేది బాగా వాటర్లో పోసుకొని క్లీన్ చేసుకోవాలి బాగా. చూసారా, ఈ పచ్చిమిరపకాయలు చూడడానికి ఎంత బాగున్నాయో అంతే ఘాటుగా కూడా ఉంటాయి తింటే. చూసారా ఎట్లా కాలుతుందో, సో ఇట్లా వస్తుంది అన్నమాట. బాగా కాల్చుకోవాలి. తర్వాత చింతపండు తీసుకోవాలి కొద్దిగా. చింతపండు ఎందుకు వేస్తారు? తర్వాత ప్రాసెస్ మా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మరి ఏం చేస్తున్నారు? చింతపండు క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. క్లీన్ చేసుకొని చూడ్డానికి చాలా ఎమ్మీగా ఉంది కదమ్మా. అదేంటారు, ఏదో సొట్టలు పడుతున్నాయి, దాన్ని ఏమంటారు? కాల్చుకున్న వంకాయలు కొద్దిగా చల్లబడాలి. సో మనం ప్లేట్లో తీసి పెట్టుకున్నాం. చల్లబడిన తర్వాత దీనికి పొట్టు అనేది తీస్తాం మనము. ఇప్పుడు పై భాగం అనేది మనం కట్ చేసుకోవాలండి. దాన్ని తొడిమే అంటారు. చూడడానికి ఎంత నోరూరిపోతుంది అసలు, తింటే ఇంకెంత బాగుంటుందో అసలు. ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. కొంచెం ఏమన్నా చూస్తే ఇలా బ్లాక్గా కనిపిస్తుంది, లేకపోతే మొత్తం ఇలా ప్యూర్ వైట్గా ఉంటే కొంచెం. చూడండి గాయ్స్, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి చూపెడుతున్నాము ఏమేమి కావాలనేది. జాగ్రత్తగా చూడండి. పచ్చిమిర్చి, పచ్చడి అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం పోపు వేసుకోబోతున్నాము. పొయ్యి అంటించి దాని మీద గిన్నె పెట్టాను. ఫ్రెష్గా ఉండాలి అంటే నీళ్ళు పోసి కడుక్కోవాలంటే కరివేపాకు అనేది టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఎర్రగా ఉన్నాయి చూడండి. ఇవి తెలిస్తే కమెంట్ చేయండి కింద. తేలుతుంది కూడా ఆయిల్ మీద. కాస్త అన్ని మిక్స్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర, పచ్చిపప్పు, ఆవాలు.
తేలేవేంటో మీరు గెస్ట్ చేస్తారా? ఇంతకుముందు కడుక్కున్న కరివేపాకు వేసుకోవాలండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత మనం చేసి పెట్టుకున్న పచ్చడిని వేసుకోవాలి అందులో. దాని తర్వాత బాగా కలుపుకోవాలి. ఫినిషింగ్ టచింగ్ ఇదే. అయిపోయింది గైస్, ఫైనల్లీ కమ్మటి కాల్చిన వంకాయ పచ్చడి రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.